Hello viewers, myself Dr. Sai Charita, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కేక్యామ్స్ హాస్పిటల్ కడప. నేను ఈ వీడియోలో మీకు ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఇన్ఫర్మేషన్. ఒకవేళ గనక బేబీ అంటే గర్భస్థ శిశువు ఆహ్, పేగు మెడకు వేసుకొనుంటే ఏమైనా ప్రమాదమా? సుఖప్రసవం అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయా? లేదా? దీనికి ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ గనక గర్భస్థ శిశువు పేగును మెడలోకి వేసుకోనుంది అంటే రెండవ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4 లేదా 5 లేదా 6 నెలల్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అది తనంతట తానే తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 7, 8, 9 నెలల్లో ఒకవేళ గనక పేగు మెడకు చుట్టుకునుంది అంటే డెలివరీ వరకు గూడా అది కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ గనక పేగు మెడకి వేసుకొనుంది అంటే సుఖప్రసవం అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయా? అంటే గనక ఉంటాయి. కంపల్సరీగా మనం నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు. అది టైప్స్ ఉంటాయన్నమాట. ఒక చుట్టు వేసుకునుందా, 2 చుట్లు వేసుకునుందా అని. కొన్నిసార్లు గర్భస్థ శిశువులు 3 చుట్లు గూడా వేసుకున్నట్టు కూడా కేసెస్ మేము చూసున్నాము. ఒకవేళ గనక ఈ గర్భస్థ శిశువు పేగు మెడకు వేసుకునుంది అంటే, దానికి ఎటువంటి రిస్క్ ఉంటుంది అంటే గనక ఫస్ట్ పాయింట్ ఒక డెలివరీ ప్రాసెస్ అనేది లేట్ అయ్యేదానికి అవకాశాలుంటాయి. ఎందుకు అంటే గనక పేగనేది వేసుకోవడం వల్ల గర్భస్థ శిశువు అనేది కిందకు జారడం అనేది లేట్‌గా జరుగుతది. సెకండ్ ఏంది అంటే ఈ డెలివరీ ప్రాసెస్‌లో ఎప్పుడైనా గూడా గర్భస్థ శిశువుకు డిస్ట్రెస్ అంటే గనక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో, ఈ పేగు మెడకు చుట్టుకున్న వాళ్ళకి కంటిన్యూ‌గా మేమేం జేస్తాము అంటే, ఒక బేబీ మెషిన్ అనేది కనెక్ట్ చేస్తాము మదర్‌కి. ఆ బేబీ మెషిన్‌లో బేబీ యొక్క హార్ట్ బీట్, బేబీ యొక్క మూవ్‌మెంట్స్, బేబీ యొక్క ప్రతి ఇంచ్‌ని మనం అబ్జర్వ్ జేస్తూ ఉంటాము. దాంట్లో బేబీ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది, అది అబ్జర్వ్ చేసుకుంటూ ప్యారలల్‌గా మనం డెలివరీ అనేది చేయడం జరుగుతది. సో, మీకు ఒకవేళ గనక బిడ్డ పేగు మెడకు వేసుకునుందంటే ఎటువంటి టెన్షన్ పడొద్దండి. మేము కంపల్సరీగా మానిటర్ జేసి చేయడం అనేది జరుగుతది. థాంక్ యూ.